టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ వారంలో ప్రకటించనుంది. ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు. వరల్డ్ కప్ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ఏ స్క్వాడ్ తో వెళితే బాగుంటుంది, 15 మంది సభ్యులు ఎవరుండాలి అనే విషయమై వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా స్పందిస్తూ తాను మెచ్చిన బెస్ట్ స్క్వాడ్ ను రిలీజ్ చేశాడు. లారా జట్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్, నయా ఫినిషర్ రింకు సింగ్, స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ లకు చోటు ఇవ్వలేదు. మరి లారా జట్టు ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చాడో చూద్దాం. టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ను సెలెక్ట్ చేశాడు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ల కోటాలు సంజు శాంసన్, రిషబ్ పంత్లను లారా ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివన్ దుబేలకు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ల కోటాలు అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కు సైతం లారా అవకాశం ఇచ్చాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లను ఫాస్ట్ బౌలర్లుగా బ్రియాన్ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు. లారా ఎంపిక చేసిన జట్టు ఎలా ఉంది? ఈ జట్టులో ఏమైనా మార్పులు చేయాలని భావిస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.